స్వామి ఎక్కడుండవమ్మా? మీరు ఇంట్లోనే ఉంటు స్వామి. మీ ఇంట్లోనా మీ అత్తగారి ఇంట్లోనా? మొగనిస్తానా? ఇంట్లోనే. సరే, ఇప్పుడు సభంగా అమ్మా, నేను ఆ రోజు నీకు చెప్తాను కదా, జడ ముడి వేసుకో, జడ వేయద్దు అట్లా అని చెప్తాను కదా, అమలు చేస్తా ఉంటావా లేదా? స్వామి అట్లా చేస్తున్నాను. అట్లే చేసుకో, జడ ముడి వేసుకుంటానే ఉండు. చాలా రోజు చెప్పినట్లే జరుగుతుంది. సరేనా? స్వామి ఇప్పుడు చెయ్యమ్మా, మీ అమ్మకు కాన్ఫరెన్స్ లో లైన్ కనెక్ట్ చేయి. ఫోన్ చేస్తాను స్వామి. అట్లా కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేయి. స్వామి. The person you are speaking with has put your call on hold. Please the line. ನೀವು ಮಾತನಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆಯನ್ನು ಹೋಲ್ಡ್ನಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಲೈನ್ನಲ್ಲಿಯೇ ಇರಿ. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. ನೀವು ಮಾತನಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆಯನ್ನು హలో లైన్ ನೋಡು. శిల్ప, నువ్వు కొంచెం గమ్మట ఉండు, మా అమ్మతో మాట్లాడుకుంటా. సరేనా శిల్ప? హలో ఉండు. శిల్ప, నువ్వు కొంచెం గమ్మట ఉండు, అమ్మతో మాట్లాడుకుంటా. అమ్మ మాట్లాడి. సరేనా? అమ్మా ఏం స్వామి? చెప్పమ్మా. ఏమేం? ఉండు. నువ్వు ఏమో అడిగితే కదా మీ కూతురు దగ్గర తెల్లారి పిల్లిమంటే కదా, అట్లా. అమ్మా నీ కులదైవం పేరేమ్మా? నీ ఇంటి ఇది బంగారు దేవస్వామి. బంగారు లింగస్వామి అదేనా? సరే. ఇప్పుడు నీదు ఏమది మేక పడిపోయింది ఏంటి కదా? ఎన్ని దినాలు అయింది? 3 దినాలు అయింది. ఆ రోజు మీరు చూసినప్పుడు మధ్యాహ్నం పొద్దు మిమ్మల్ని చూసి కుక్క మొరిగింది కదా? కుక్క మధ్యాహ్నం పొద్దు నేను చూసి కుక్క మొరిగింది కదా? కొంచెంసేపు తాళి, ఆ కుక్క మొరిగింది మీరు చూసిన కొంచెంసేపు తాళి మీకు కొంచెం టైర్డ్ గా ఉండి మాదిరి ఉండింది, అవునా లేదా? కరెక్ట్. లైన్ లోనే ఉంటమ్మా. అమ్మా, మీరేం చేస్తారు తెలుసా? సాయంత్రం, రాత్రిపూట, సాయంత్రం అంటే ఒక 7 గంటలకు పైన మీ ఇంటి ముందు కొంచెం మన్ను మీ ఇంటి ముందరగా ముగ్గు పెడతారు కదా, ఇంటి కడప ముందరగా ముగ్గు పెడతారు కదా, ఆ ముగ్గు పెట్టే జాగా నుంచి కొంచెం అప్పక ముందర. సరేనా? మీ ఇంటి కడప దిగుతానే ముగ్గు పెడతారు. ముగ్గు పెట్టిన జాగా నుంచి కొంచెం ముందు. సరేనా? రివర్స్ లో చేసేయకూడదు. ఫస్ట్ మీ ఇల్లు మీ ఇంటి కడప తిరిగా మీరు ముగ్గు పెట్టే జాగా తిరిగా అక్కడి నుంచి ఒక 3 అడుగులు ముగ్గు పెట్టే జాగా నుంచి ఒక 3 అడుగులు ముందేసి ఆ జాగాలో కొంచెం మన్ను పోసాయి. అంటే 2 చెట్ల మన్నెత్తి మనం చిన్నప్పుడు ఉట్ట చేస్తాం, గోపురం మధ్య ఉట్ట చేస్తా ఉంటాం కదా. చిన్నప్పుడు మనం మన్నులో ఆటలాడినప్పుడు గోపురం మాదిరి ఉడ్డ చేస్తాం కదా, ఆ మాదిరి గోపురం మాదిరి ఉడ్డ చేసి దానికి ముందు ఒకే ఒక కర్పూరం మట్టు అంటించు.
సరేనా? ఆ మన్ను చిన్నగా మన 2 చెట్లు కొంచెం మన్ను పెట్టి ఉడ్డొచ్చేసి గోపురం మాదిరి చేసేసి నీళ్ళు గిల్లు కలిపేయద్దు. అట్లే మనం మన చేతిలో కలపకూడదు. మనం చిన్నప్పుడు ఆటలేనప్పుడు ఆ మన్నుని ఉడ్డ చేసి పెడతాం, గోపురం మాదిరి చేస్తాం కదా, కొండ మాదిరి చేస్తాం కదా. గుర్తొస్తుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? స్వామి సరే. అదే వణుమಣ್ಣు కాదు స్వామి, నొమ్ము లేదు. ఏమ్మా? నొమ్ము లేదు, వణుమಣ್ಣు ఉండదు. అది పర్వాలేదు, ఏ మన్ను అయితేనే పర్వాలేదు. యాదైతే పర్వాలేదు. యాదైతే మన ఇంటి దగ్గర ఉండే మన్ను ఉండాలా. ఉండదు. సరేనా? కొంచెం మన్ను ఆ ఉట్టు పోసి ఆ మన్నుకు ఆ ఉట్టుకు ముందు కల్లా ఒకే ఒక కర్పూరం అంటించి నీ కులదైవాన్ని మొత్తం ఇంకా ఏమి చెడ్డది జరగకుండా నా ఇంటికి నువ్వుదా కాపలా ఉండల్లా అట్లాని మొక్కుకుంటావంటే చాలు. ఇంకా వచ్చే కాలంలో 3 సంవత్సరాల వరకు మీ ఇంట్లో 3 సంవత్సరాల వరకు నువ్వు ఉండే మన్నులో నీకు ఏ కష్టము రాదు. సరేనా? కాస్వామి ఇది దేవికి ఇడిచింది సిక్త ఆయమ్మ పట్టేసేసుకుంటుందా లేదా? ఎట్లా? దేవికి ఇడిచింది మీది అదే పోదు కదా, దేవికి ఇడిచింది. దేవికి ఇడిచింట్రీ కదా. ఆయమ్మ సిక్తుందా లేదా, ఆయమ్మ తెచ్చుకుంటుందా లేదా? లేదు. సరిపోయి మీ అమ్మ ఏం చెప్తుంది ఇప్పుడు? దేవికి ఉడిచింటి మొక్కుని ఉంచిమెట్లు అని చెప్తారా మీ అమ్మ? శిల్ప ఎక్కడ బిడ్డ లైన్లో లేదా? అడుగుతా ఉంటాం కదా. అప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఏం చెప్పిందంటే ఆ దేవునికి మొక్కుబడికి ఉడిచిన పోతు అట్లా అంటారు కదా, అదేనా? ఓకే. ఏం ఇది లేదు మాకు, ఏం నష్టం లేదు. అమ్మవారు తీసుకునేసింది. రక్తము అమ్మవారే తాగేసింది. మీరు దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. సరేనా? ఇప్పుడు ఆ పోతుని ఏం చేస్తారు మీరు? కలిసిపోయిందండి స్వామి. ఏడుంది ఇప్పుడు? ఆ పోతుని ఏం చేస్తారు? కలిసిపోయింది, ఓకే. దాన్ని ఏమి చేస్తారు? ఆ బాడీ ఏం చేస్తారు? చిక్కలేదండి స్వామి, అదే పోతా చిక్కలేదు. ఎవరో తోలుకొని పోయింటారు అట్లా అంటారా? ఉండు అట్లా లైన్లో చోరీ అయిపోయింది. చోరీ జరిగింది, అంతేనా? చోరీ జరిగింది. సరేమ్మా, ఒక మూడు దినాలు ఉండండి, ఆగండి, చూస్తాం. సరేనా? ఒక 3 రోజులు అమ్మా. ఒక 3 రోజులు ఆగండి. మీకు ఒక బదులు తెలుస్తుంది ఆ రోజు, 3వ రోజు. సరేనా? ఒకటో అది రిటర్న్ వచ్చేస్తుంది. ఎత్తుకొని పోయినవాడు తెచ్చేవాడు చేస్తారు. సరేనా? లేకపోతే అది వాడు తెచ్చి ఉడుస్తారంటే అది వాళ్ళు మీ ఇంటి నుంచి కొంచెం దూరంలో దాన్ని ఉడిచేస్తారు, తెచ్చి ఉడిచేస్తారమ్మా. సరేనా? మీకు ఇట్లా మీ పోతు ఇడుంది అట్లని చెప్పి మీకు ఒక వార్త మీరు వింటారు. సరేనా? చెప్పేది మీకు మీ పోతుని ఇడ చూసి నేను అట్లా అని చెప్పి ఒకరు మూల్యంగా మీరు ఆ వార్త వింటారు. సరేనా? తిరిగా మీరు పోయి మీరు దాన్ని తెచ్చుకునేయచ్చు. అది ఆడ పోలేదు. సరేనా?
అయింది స్వామి. తిరిగా మీకు రిటర్న్ వచ్చేస్తాం. 3 రోజులు మొత్తం ఆగండి. 3 రోజుల్లో 3వ రోజు మీకు ఈ మరి మీ పోత ఆడుంది అట్లని ఒకరు వచ్చి చెప్తారు. సరేనా? జెంట్స్ మగోళ్ళు ఒకరు వచ్చి మీ పోత ఆడుంది అట్లా అని చెప్తారు. మీరు పోయి దాన్ని పెట్టుకొని వచ్చేయండి, తీసుకొని వచ్చి కట్టి పెట్టుకోండి. సరేనా? అయింది స్వామి. సంతోషమ్మా. అమ్మా శిల్ప ఉండదు శిల్పకి మా అర్థమైందమ్మా అంతా? నేను చెప్పింది అర్థమైందా? నువ్వు ఇంకొకసారి మీ అమ్మకి చెప్పాయి. మీ అమ్మకు అర్థం. హలో హలో మీ అమ్మ చెప్పింది. మీ అమ్మకు అర్థం. మీ అమ్మని లైన్ కట్ చేసుకోమని చెప్పు. మీ అమ్మని లైన్ కట్ మీ అమ్మ ఉండు. మీ అమ్మ లైన్ కట్ చేయ మొదలు. అదే స్వామి, ఆ పిల్లది ఒక ప్రాబ్లం ఉండే అడగాలంటుండే. ఏమ్మా? శివప్పన్ భార్యది. ఆ పిల్లది కొంచెం బాధ ఉందండి స్వామి ఆ పిల్లకి. సరే. శిల్ప అది ఏం ప్రాబ్లం చెప్పే? శిల్పనా? శిల్ప అదే ఇంకొక శిల్పనా? అదే శివప్పన్ భార్య. ఫోటో వేసింటాం కదా నీకు. ఆ బిడ్డ పేరు శిల్పదనా? సరే, ఏమంటే అప్పుడు ఆ బిడ్డకు శిల్ప మాట్లాడే సామర్థగా ఫ్రీగా మాట్లాడు. మాట్లాడు, చెప్పు నీ ప్రాబ్లం ఏమంటావు. ఉండమ్మా. కొత్త పెండ్లి కూతురా? స్వామి. నీ పేరేమ్మా? శిల్ప. అమ్మ బిడ్డ ఈ రోజు నువ్వు ఈ రోజు వేసుకోండి డ్రెస్ పసుపు కలర్, అవునా కాదా? కాదు. పసుపు యాడ్ అయిందా? పసుపు కలర్ డిజైన్ యాడ్ అయిందా? యాడ్ అయింది కదా? పసుపు కలర్ కలిసింది కదా? సరే, అంతే. ఉండు, లైన్ లో ఉండు. అమ్మ మీ ఇంటి వాళ్ళు శివప్ప అక్క దగ్గర ఫోన్ కొంచెం చిన్న శిల్ప. చిన్న శిల్ప మాట్లాడాను. మాట్లాడాలండి చూడే. చిన్న శిల్ప కాదు, పెద్ద శిల్ప. శివప్ప వాళ్ళ అక్కని పిలి. అమ్మా, ఇప్పుడు మీరుండారు కదా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారో ఆ ఇంటి కడప మన్ను కొంచెం ఎత్తి ఆ బిడ్డ చేతి లౌడ్ స్పీకర్లో వేసుకో. లౌడ్ స్పీకర్లో వేసుకో. నీ ఇంటికి ఇప్పుడు మీరిప్పుడు ఉండే ఇంటి కడప. అమ్మా, మీరు ఇంటి మక్కంది దానంది మొన్నంటి చేతికి. నువ్వెత్తి శిల్ప, పెద్ద శిల్ప నువ్వెత్తిమ్మా. ఇక్కడ వటప్పలన్నా స్వామి, వటప్పలని ఉన్నాను ఇప్పుడు. ఆ శిల్పకు కాన్ఫరెన్స్ లో లైన్ వేసేసిండావా? వేస్తాను స్వామి. అరయ్య, మీ శివప్ప పెండ్లమ్మకు నువ్వు కాన్ఫరెన్స్ లో లైన్ వేసిండావా? స్వామి చెప్పొద్దా నువ్వు? సరే ఉండు, చెప్పులే సరేలే. ఆ బిడ్డని ఉండు. ఆ బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉందా ఇప్పుడు? ఉండు. అయితే అట్లే ఉండమని చెప్పు, లైన్ లోనే ఉండమని చెప్పు. సరే, ఓకే. వీధి అమ్మా, చిన్న శిల్ప, నువ్వు మీ ఇంటి ఇప్పుడు నువ్వు ఉండవు కదమ్మా. ఆ ఇంటి కడపలో వీధి ఇంటి కడప నుంచి ఒక 3 అడుగులు ముందరు పోయి కొంచెం మన్ను నీ చేతికి ఎత్తుకో. ఫోన్ లైన్ లోనే కాన్ఫరెన్స్ లోనే పెట్టుకో. ఫోన్ లైన్ లో పెట్టుకో. కడపలో కొంచెం వీధి కడపలో కొంచెం మన్ను ఎత్తు, నీ చేతికి ఎత్తుకో. 3 అడుగులు దాటి కొంచెం మన్ను చేతికి ఎత్తుకోమని చెప్పు. పోయి మన్ను తీసుకెళ్ళి స్వామి.
సరేమ్మా అట్లా లైన్లో ఉండమని చెప్పు. లైన్లోనే ఉండండి, మాట్లాడేందుకు లైన్ క్లియర్ అయ్యేందుకు లైన్ కట్ చేయకూడదు, సరేనా? శిల్ప అట్లా ఉండు. మధ్యలో ఎవరు మాట్లాడకూడదు, మధ్యలో ఎవరు క్రాస్ టాక్ శిల్ప కాకూడదు, మాట్లాడదు మధ్యాహ్నం. మధ్యలో ఎవరు క్రాస్ టాక్ కాకుండా చూసుకో. చిన్న శిల్ప, నీ చేతిలో మన్ను పెట్టుకుంటావు కదమ్మా, అరచేతిలో పెట్టుకుంటావా మన్ను? అట్లే అరచేతికి మార్చుకో, అట్లే అరచేతిలో పెట్టుకో, కుడి చేతిలో అరచేతిలో పెట్టుకో మన్ను. పెట్టుకుంటావా? ఒక నిమిషం అట్లే నీ కులదైవాన్ని మొక్కు. ఒక నిమిషం అట్లే నీ మనసులో నీ కులదైవాన్ని మొక్కుకో. అట్లే మొక్కుతో 2 నిమిషం మొక్కుకో నీ కులదైవాన్ని. చిన్న శిల్ప, నీ చేతిలో ఉండే మన్ను నీ చెయ్యి లైట్ గా హీట్ ఎక్కుతుంది చూడు, లైట్ గా వేడెక్కుతుంది చూడు. అట్లే అదొక ఫీల్. అట్లే లైట్ గా మన్ను నీ చేతిలో ఉండే నీ చెయ్యి అట్లే లైట్ గా వేడెక్కుతుంది చూడు. కరెక్టా? వేడెక్కిందా? నీ చెయ్యి వేడెక్కినట్లు ఫీల్ వచ్చిందా? నోరు తెచ్చి చెప్పమ్మా, అంటా ఉండవు. అట్లా మన్ను అట్లే చేతిలో పెట్టుకో 1 నిమిషము. రైట్ అమ్మా, నీ చేతిలో ఉండే మన్ను అవుట్ చేసాయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సరే బిడ్డ, ఇప్పుడు నువ్వు అడుగుమా. ఏం అడుగుతావు నువ్వు చెప్పు. చిన్న శిల్ప చెప్పు. ఏం అదే 2 నాళ్ళకి ఒకటి మంచిగా నాకున్నట్లు అవుతుందా అమ్మా? 2 నాళ్ళకి ఒకట? 2 నాళ్ళకి ఒకటి చెప్పు. 2 నాళ్ళకి 2 రోజుకి ఒకట ఏమైతుంది? జ్వరం వస్తుంది, ఇడిచి జ్వరం వస్తా ఉంది. సరే బిడ్డ, నువ్వు ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంటికి ఎదురు ఆపోజిట్ లైన్ లో, ఆపోజిట్ లిమిట్ లో ఒక అమ్మవారి గుడి ఉంది, అవునా కాదా? ఉందా? మీ ఇంటికి ఆపోజిట్ లో ఉండే అమ్మవారి గుడి, ఆ అమ్మవారి గుడికి పోయి 5 నిమ్మ పండు పెట్టి దేవుణ్ణి మొక్కొండ్రా. పూజారి ఉండారు ఆ గుడిలో. 5 నిమ్మ పండ్లు వాళ్ళతో పూజారి చేసి దేవుని పాదాల్లో పెట్టి నువ్వు అడుగు, దేవుడా ఈ మరి నాకు ఒళ్ళు బాగలేకుండా ఉంది వచ్చినప్పటి నుంచి, ఏమి ఆ వారము ఇప్పుడు నువ్వు నాతో ఏం అడిగివో అడుగు, సరేనా? అడిగేసినాక ఆ అమ్మవారి దగ్గర నువ్వు అడిగినాక 4 నిమ్మ పండ్లు నువ్వు అడిగి రిటర్న్ తీసుకో, సరేనా? 4 నిమ్మ పండ్లు నువ్వు అడిగి రిటర్న్ అమ్మవారి పాదంలో ఉండే 4 నిమ్మ పండ్లు నువ్వు అడిగి రిటర్న్ తీసుకున్నాయి. ఒకటి ఆడే ఉడిచేయి, ఒకటి గుడిలోనే దేవుని అమ్మవారి పాదాల్లోనే ఉన్ని, మీ ఎక్స్ట్రా ఉండే 4 మళ్ళీ నువ్వు రిటర్న్ అడిగి తీసుకోవాలా, సరేనా? తీసుకొని వచ్చి ఇంటికి వచ్చినాక ఒక్కొక్క నిమ్మకాయని 4 భాగాలు చెయ్యి, ఓకేనా? 4 బిట్ ఇది 4గా డివైడ్ చేసేద్దు. మనము దిష్టి చుట్టినప్పుడు 4గా కోస్తాం కదా,
ఆ మాదిరి శిల్ప పెద్ద శిల్ప ఈ బిడ్డకు నువ్వు అట్లా నేను చెప్పింది ఇంకా ఒకసారి ఆ బిడ్డకి అర్థమయ్యే మరి చెప్పాయమ్మా, సరేనా? స్వామి చెప్తాను. సరే, ఇది ఆ 4 భాగాలుగా పోసి దాంట్లో ఫుల్గా ఇది కుంకుమ పూసేయి. కుంకుమ బాగా పూసి 4 నిమ్మకాయ నువ్వు రాత్రి పండుకునేక ముందు, సరేనమ్మా, రాత్రి పండుకునేక ముందు ఇంటి కడుపులో అంత ముగ్గు పెట్టే జాగాలో, సరేనా? కొంచెం 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 ఆ పక్క కొంచెం 1 టంబ్లర్ నీళ్ళు లేకపోతే 2 టంబ్లర్ నీళ్ళు, 1 చెంబు నీళ్ళు అట్లా ఆడ చల్లేసి ఈ నిమ్మ పండుని బాగా ఆ 4 నిమ్మ పండుల్ని కుంకుమ పూసి అట్లా పిండి ఆ నీళ్లు చల్లిన జాగాలో పిండి ఉడిచాయి, సరేనా? ఇది మట్టు నువ్వు చేస్తే చాలు. నువ్వు చేసిన రోజు మొత్తం నీకు కొంచెం జ్వరం కొంచెం రైజ్ అవును, సరేనా? భయపడాల్సిన అవసరం లేదు. గుడి నుంచి తెచ్చుకునే ఆ వీపూదిని ఆ మధ్య జ్వరం నీకు కొంచెం రైజ్ అయినప్పుడు ఆ గుడి నుంచి తెచ్చిన వీపూదిని కొంచెం 1 టంబ్లర్ నీళ్ళు వేసుకొని నువ్వు తాగేస్తావంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. చిరుగా ఇప్పుడు ఉడిచి వస్తా ఉండదు, జ్వరం ఇంకా రాదు, సరేనా? అదే మాదిరి ఆ రోజు నిద్రపోయినప్పుడు గుడి నుంచి నిమ్మకాయ తెచ్చి ఇట్లా చేస్తావు కదా, ఆ రోజు నిద్రపోయినప్పుడు నీకు కళ వస్తుందా లేకపోతే నీకు ఏదైనా వాయిస్ వినబడుతుందా ఏమి అనేది నాకు నువ్వు మరుసటి దినం చెప్పాలా, సరేనా? బాగా గౌనంలో పెట్టుకో. నిద్రపోతా ఉన్నప్పుడు రాత్రి ఏమి జరుగుతుంది అనేది ఏమి జరిగింది అనేది మరుసటి దినం నాకు చెప్పాలా, సరేనా? నేను చెప్పింది నీకు అర్థమైందా బిడ్డ? ఇప్పుడు మన గుడికి పోచేసుకున్నా నేను చెప్పినట్లు నువ్వు చేసిన తర్వాత నార్మల్గా ఇంట్లో పడుకొని నిద్రపోతాం కదా, నిద్రపోయిన తర్వాత కళ వచ్చినా లేకపోతే నిన్ను ఎవరన్నా లేపించినట్ల నిద్రపోతా ఉండదని లేపించినట్లు నీ కళ వచ్చినా, లేకపోతే ఏదైనా వాయిస్ బిల్డింగ్ మీద రాళ్ళు గిల్లు వేసినట్లా ఈ మాదిరి ఏదైనా వాయిస్ ఇంటి కడప తట్టినట్లా ఈ మాదిరి ఏదైనా వాయిస్ నీకు వినబడుతుందా అట్లా అనేది నువ్వు నాకు మరుసటి దినం నాకు తప్పకుండా ఫోన్ చేసి చెప్పాలా, సరేనమ్మా? నీకు ఇది తప్పకుండా చెయ్యి. నువ్వు ఈ రోజు నీ వల్ల అయితే సాయంత్రం గుడికి పోడ్చిరా, లేకపోతే రేపు చెయ్యి, సరేనమ్మా? యాడ మీ ఇంట శివప్ప ఉండారా? అట్లే ఉన్ని పిలి ఫోన్ ఇయ్యే. హలో శివప్ప, చెప్పండి స్వామి. బాగుండారా? బాగున్నాను స్వామి. పెళ్లికి వచ్చేకి చూసి ట్రై చేస్తే అయినా నాకు మీరు 3 రోజులు డిఫరెన్స్ లో నాకు టైం పెట్టిన దాని నుంచి నా వల్ల పెళ్లికి వచ్చేకి కాలేదు. వచ్చింటే బాగుంటుండే. నేను అనుకుంటే నేను చెప్తే అక్కయ్యకి వచ్చలేదు ఇంకా అంటే వస్తారు నేను చెప్పేసి లేదమ్మా నువ్వు పిలిచిన దానికి నాకు రావాలా, ఓకే రావాలని ఉంది. అయినా 3 రోజుల డిఫరెన్స్ లో నన్ను పిలిచిండారు కాబట్టి నేను నా ప్లానింగ్ ఇంకా వేరే పక్క ప్లాన్ ఉంది కదా నాది సడన్ గా నా వల్ల ఆ రోజుల్లోగా నేను రిటర్న్ అయితే నేను వచ్చింటూ అయినా నేను వచ్చేక్కలేదు. మీ అక్క పిలిచిన రోజు నేను బెంగళూరులో ఆ రోజు నైట్ దా నేను అంటే మీ అక్క పిలిచిన రోజు ముందు దినం రాత్రి దా నేను బెంగళూరు నుంచి బయలుదేరి ఈ రోజు తమిళనాడు వస్తా. ఆ రోజు ముందు రోజే మీ అక్క చెప్పిందంటే నేను ఆ స్టేట్కి అక్కడి నుంచి ఆడే వచ్చింటూ మీ అక్క ఫోన్ చేసిన రోజు నేను మరుసటి దినం ఫోన్ చేసిందంటే నేను ఆ రోజు నేను రిటర్న్ తమిళనాడు వచ్చేసి, సరేనా? తింటే మీ పెళ్లి ఫోటో పంపించండి. మీ పెళ్లి ఫోటో ఎత్తిస్తారు కదా, తాళి కట్టిన ఫోటో ఉంది కదా, ఉందా? తాళి కట్టినప్పుడు ఫోటో ఎత్తుతారు కదా, ఆ ఫోటో నాకు పంపించండి, తప్పకుండా పంపించండి, సరేనా? నా నెంబర్ తీసి పెట్టుకోండి. అక్కతో అడిగి నా నెంబర్ తీసి పెట్టుకోండి. చెప్తున్నాను ఇంకా ఆల్బమ్ వచ్చలేదన్నారు, వచ్చినాక వేస్తున్నాను చెప్తున్నారు. సరే ఫోటోస్ తీస్తున్నారు, వచ్చినాక వేస్తున్నాను.
సరేమ్మా సరేమ్మా చెప్పింటే నేను మర్చిపోతుందమ్మా నేను గుర్తు చేసిండా సరేనా? లేదు స్వామి చెప్పినాను మేము ముహూర్తంది ఫోటోలు తీసి వేయండి అని చెప్పింటే వారు ఒక్కరు తీసుకెళ్ళారు, అంతా బిజీ ఉండరు కదా, ఒక్కరు తీసుకెళ్ళారు. దానికి ఫోటో స్టూడియో తీసిండారు కదా, దానికి ముహూర్తంది ఫోటో వేయప్ప అని చెప్పినాను. అదేదన్నా స్టూడియో కాదు, సరే సరే అదే ముహూర్తం ఆగితారు శివు, నీ ముహూర్తం అయింది కదా ఫోటో వేయాలంటే స్వామివారికి. నేను అడిగిన ఫోటో ఏదంటే తాళి కట్టినప్పుడు ఫోటో ఎత్తుతారు కదా, మంగళసూత్రం కట్టినప్పుడు ఆ ఫోటో అంతా నేను పంపించమని చెప్తా ఉండా, గుర్తు పెట్టుకొని పంపించండి సరేనా? ఏదైనా నా నెంబర్ తీసుకోవచ్చు శివప్ప, ఏదైనా ఉందా? ఓకే ఏదైనా వాంటెడ్ అంటే మీరు డైరెక్ట్ గా ఫోన్ చేయండి సరేనా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నీకు పెళ్లి జరిగింది కదా శివ, ఇప్పుడు నీకు పెళ్లి జరిగింది కదా, నీ పెళ్లి అసలు ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి మీ ఆడబిడ్డ ఉంది కదా, మీ ఆడవాళ్ళు ఉంది కదా, వాళ్ళ ఇంటి నుంచి నీ భార్య వాళ్ళ ఇంటి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 4 లేకపోతే 5 ఇండ్లు, 4 ఇల్లు లేకపోతే 5 ఇల్లు సరేనా? వాళ్ళు ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి ఆ రోజు డిస్టర్బ్ చేసిండారు, ఈ బిడ్డకి పెళ్లి జరగకూడదు అని చెప్పి ఆ రోజు డిస్టర్బ్ చేసిండారు. అయినాను ఈ బిడ్డకు పెళ్లి జరగల్లా అనేది తలరాత. అర్థమైందా? జరిగే తీరుతుంది, ఎవరు ఏం చేసినాను కాదు. అర్థమైందా? ఈ బిడ్డకు పెళ్లి జరగకూడదు అని చూసి ట్రై చేసిండారు వాళ్ళు. అయినా ఈ బిడ్డకు ఈ రోజు పెళ్లి జరిగే కావాలనేది తలరాత. అది జరిగేసింది. నువ్వు మనసులో పెట్టుకో ఆ బిడ్డతో చెప్పొద్దు. అదే మళ్ళీ ఆ 4 ఇల్లు లేకపోతే 5 ఇల్లు వాళ్ళు చేసిన పనిదా సరేనా? ఇప్పుడు పెళ్లి అయిపోయినట్టే ఆ బిడ్డకి ఇంటి కడప దాటిన దాని నుంచి ఇప్పుడు ఆ బిడ్డకు జ్వరం వస్తా ఉంది, అది పెద్దగా ఎఫెక్ట్ చేయలే సరేనా? ఇప్పుడు ఈ బిడ్డ ఒళ్ళులో దేవుడు ఉందా? లేదు. ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ చేతిలో ఈ ఫోన్ ఇయ్యి చెప్తా, లౌడ్ స్పీకర్ వేసుకుని బిడ్డ చేతిలో ఫోన్ ఇయ్యి. ఒక సెకండ్ సార్. శిల్ప. హలో శిల్ప, నువ్వు గుడికి పోతావు కదా, మా అమ్మోరు గుడికి పోతావు కదా, అప్పుడప్పుడు నువ్వు అనుకుంటే అమ్మోరు గుడికి పోస్తావు, అవునా కదా? నువ్వు అనుకుంటే పొడుస్తావు, రేర్ అంత లేదు. నువ్వు సడన్ గా అనుకుంటావు, బయలుదేరుస్తావు అమ్మోరు గుడికి, అవునా కాదా? శివప్ప వినపడిందా నీకు? లౌడ్ స్పీకర్ ఏమని చెప్పిండా? లౌడ్ స్పీకర్ లో ఉండవా? ఇప్పుడు అర్థమైందా శివప్ప? ఆ బిడ్డకు అమ్మోరు ఉంది, ఆ బిడ్డ ఒంట్లో దేవుడు ఉంది, అది అమ్మోరే సరేనా? ఈ బిడ్డ అప్పుడు అనుకుంటే గుడికి పొడుచును, అనుకుంటే గుడికి పొడుస్తుంది. అయినా మంచిదే సరేనా? పెద్దగా గుడిలో అమ్మోడు దేవుడు వచ్చినప్పుడు అంతా ఆడతారు కదా, ఆ మాదిరి అంతా ఈ బిడ్డ ఆడద్దు. అయినా ఈ బిడ్డ చెప్పే మాట కరెక్ట్ గా ఉంటుంది. నోట్ చేసిండావా? ఇప్పుడు నీకు పెళ్లి ఎన్ని నెలలయ్యా? 3 నెలలు. మూడో నెల జరిగింది, ఇప్పుడు 5వ నెల రన్నింగ్. ఓకే, 2 నెలలు అయింది. లేదు, 2 నెలలు పడింది ఎండింగ్. అదే అయింది. అదే జనవరి మార్చి, అదే పెళ్లి జరిగింది 3వ నెల, జనవరి మార్చి 3వ నెల కదా. 3 నెలలు. ఒక నెల 4 అయిపోయింది, 5 స్టార్ట్. 5 ఓకే, ఏప్రిల్ మే. ఓకేనా? సరే. ఇప్పుడు ఆ బిడ్డ చూస్తావంటే నువ్వు బాగా నోట్ చేసుకో. ఆ బిడ్డ ఒక మాట చెప్పిందంటే అది అట్లే జరుగుతుంది.
సరేనా? ఆ బిడ్డ ఒక మాట నార్మల్ గా ఇప్పుడు నేను ఎట్లా నీతో మాట్లాడుతూ ఉంటాను అదే మరి ఆ బిడ్డ ఒక మాట చెప్పిందంటే అట్లా జరుగుతుంది, జరిగి తీరుతుంది. సరేనా? బిడ్డతో మాట్లాడినప్పుడు నువ్వు జాగ్రత్త, నువ్వు నువ్వు ఏదైనా ఆ బిడ్డతో నువ్వు ఏం మాట్లాడినాను మంచిగా మాట్లాడు. సరేనా? ఏమైనా సరే మంచిగా మాట్లాడుతావంటే ఆ బిడ్డ మాట నోటి ముహూర్తం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఊరికే రోడ్లో తెలిసిన చూసి పోవట్లని చెప్పింది అనుకో, వాడు తప్పకుండా చూసి గమనంగా పోవాలా. లేకపోయింది అంటే ఆన్ ది వే ఏదైనా ఒక డిస్టర్బ్ వాళ్ళకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ బిడ్డ ఒక మాట చెప్పినంటే జరుగుతుంది పా. ఈ బిడ్డనే అమ్మోరే. సరేనా? ఈ బిడ్డ అమ్మోరు శుక్రవారం రోజు ఏంపా చిన్న శిల్ప ఉంటావా? చిన్న శిల్ప ఉంటావా పక్కలో? శుక్రవారం అమ్మ నువ్వు రెగ్యులర్ గా స్నానం చేసినప్పుడు మూతికి పసుపు పూస్తావా లేదా? పెద్ద శిల్ప ఇది అలవాటు, కాలానికి తగినట్లు అలవాటు మారిపోయింది. సరేనా? అయినా చిన్న శిల్ప నువ్వు శుక్రవారం పొద్దు మూతికి పసుపు పోయి మరి నువ్వు రెగ్యులర్ గా మూతికి పసుపు పూసి స్నానం ఫస్ట్ పసుపు పూసుకునేసి తిరిగా నార్మల్ గా సోప్ వేసి స్నానం చేసుకోవాలి నువ్వు రెగ్యులర్ గా. అట్లా కాదు, అట్లా జనరేషన్ మారిపోయింది. అట్లా కాదు అంటే నువ్వు ఫ్రైడే రోజు శుక్రవారం రోజైనా నువ్వు తప్పకుండా ఆ మాదిరి చెయ్యాలా. సరేనా? మామూలు స్నానం చేసినప్పుడు మూతికి కొంచెం బాగా పసుపు పూసుకునేసి తర్వాత నార్మల్ గా సోప్ వేసి నార్మల్ గా స్నానం చేసుకో. శుక్రవారం పూట నువ్వు తప్పకుండా చేయాలమ్మా, ఇది నీకు ఇచ్చిండే అధికారం. సరేనా? నువ్వు నోరు తెరిచి ఒక మాట ఇప్పుడు మీ అమ్మతో నువ్వు మాట్లాడినప్పుడు మీ అమ్మే నీతో చెప్పింది, ఇది చెప్పిందంటే అట్లా జరుగుతుంది అట్లని మీ అమ్మ చాలా సార్లు చెప్పింటారు. నీకు గుర్తుందా లేదా? నువ్వు ఏదైనా ఇది చెప్పిందంటే అట్లే జరుగుతుంది అట్లని మీ అమ్మ చెప్పింది కదా? అదేనమ్మా. నువ్వు అమ్మోరు కాబట్టి నువ్వు ఏం చెప్పినానో అది జరుగుతుంది. నువ్వు చెప్పేది ఎవరికి ఏమి చెప్పినానో మంచిగానే చెప్పు, వాళ్ళు బాగుంటారు. సరేనా? రైట్ శివపా. ఓకే, సంతోషమా? కాదు స్వామి, ఇప్పుడు పెండ్లి అయింది కదా, ఎట్లా బాగా ఉంటామా ఎట్లా స్వామి? అరే నువ్వేం పట్లాడుతా ఉండవు, అమ్మోరు నీ తోడు ఉండేది అమ్మోరు. నీకు అమ్మోరే నీకు భారీగా వచ్చింది. నీకు ఎంత సంతోషమైన సమాచారమో. మేము ఎట్లుంటామో బాగుంటామో అని అడుగుతా ఉండవు. నీ లైఫ్ తప్పిపోదుపా, మంచిగా పోతుంది నీ లైఫ్. సరేనా? నీ లైఫ్ మంచిగా పోతుంది, ఏం తప్పిపోదు. అదే మరి నీ భార్య మాటని నువ్వు అక్సెప్ట్ చేసుకోవాలా. అర్థమైందా? ఏదైనా ఒక బిడ్డ ఒక మాట నువ్వు చెప్తివంటే ఆ బిడ్డ అట్లా కాదు ఇట్లా అని చెప్పిందంటే అది వాక్, సత్య వాక్. సరేనా? అర్థమైందప్ప? గౌనంలో పెట్టుకో, నీకు పెద్ద భాగ్యం నీకు. సరేనా? కొంచెము కిరికిరి అవుతుందంట. అది దానికైనా కారణం ఇప్పుడు నేను చెప్ತೀನಿ కదమ్మా. పెద్ద శిల్ప దానికైనా ಅದೇ ಅದು ಯಾರ 5ನೇ ಮನೆಗೆ ಮಾಡ್ತಿರೋರು ಅಂದ್ರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಏನಾನ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಏನಾನ ತಿರುಮಂತ್ರ ಏನಾನ ಐತಾ? అదే స్వామి 5 ఇండ్లలో చేసినామని చెప్తున్నారు కదా. అదిగా దానికైనా ఫార్మాలిటీ. ఇప్పుడు నేను చెప్పింది ఆ బిడ్డని గుడికి పోయి నిమ్మ పండు తెచ్చి మరి చేసేయి అని చెప్పింది. ఓకేనా? అదే గుడికి పోయి నిమ్మ పండ్లు ఇచ్చి 5 నిమ్మ పండ్లు కాళ్ళకి మర్చి అని తీసుకొని రావాలని శివు.
శివ ఇప్పుడు పంపించండి అందరు పెట్టి తీసుకున్నారంట. ఉండు శివప్ప, ఇప్పుడు నీ భార్యతో నేను చెప్పిండానులే, అర్థమైందా? ఇప్పుడు గుడికి పోయి సాయంత్రమో లేకపోతే రేపు తెల్లవారి గుడికి పోయి 5 నిమ్మ పండ్లు దేవుని నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మా పెళ్ళి అయింది కదా, అవును నిలపాలంట, దానికి ఏమన్నా తొందర అవుతుందా ముందర? లేదు కదా వాళ్ళు ఉండు వాళ్ళు చేసేసిండారు. మనకు దాని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు, సరేనా? ఇప్పుడు దానికి ఏం చెయ్యాలా అనేది ఇప్పుడు నేను చెప్పిండేది. సరే సార్, అదేనా? సరేనా? మనము మంత్రాలు తంత్రాలకంతా మనం పోకూడదు. అందుకే నేను దేవుని సాక్షి పెట్టి దేవుని నేను సాక్షికి పిలిచింది. అర్థమైందా లేదా? దేవుని సాక్షికి ఉండు దేవుని సాక్షికి పిలిచింది. అట్లంటే ఆ గుడికి పోయి నిమ్మపండు వేసుకొని తెచ్చి ఆ గుడిలో 5 నిమ్మపండ్లు ఇచ్చేసి, 1 నిమ్మపండు గుడిలోనే ఉడిచేయండి. మిగతా ఉండే 4 నిమ్మపండుని తీసుకొని వచ్చి 4 భాగాలుగా కోసి దాంట్లో బాగా కుంకుమం పూసి రాత్రి పండుకునే ముందు ఈ పని నీ భార్య చేయాలా, నువ్వు చేసేయకూడదు, సరేనా? రాత్రి పండుకునే ముందు ఇంటి కడపలో ముగ్గు పెడతాం కదా, ముగ్గు పెట్టే జాగా నుంచి ఒక 3 అడుగులు ముందు వీధి పక్క చూసి, వీధి పక్క వచ్చినట్ల ఇంటి కడప, తర్వాత ముగ్గు పెట్టే జాగా, తర్వాత కొంచెం 3 అడుగులు ముందుకల, సరేనా? ఆ నిమ్మపండుని కొంచెం ఒక చెంబు నీళ్లు చల్లేసి ఆ జాగాలో ఈ నిమ్మపండుని ఆడ పిండి ఉడిచేయమని చెప్పండి. బాగా నిమ్మపండు రసం చారు వస్తుంది కదా, ఆ కుంకుమ పూసి నిమ్మపండు ఏమ్మా 4 పండు పిండాలా? అవును 4 పిండాలా, గుడి నుంచి తెచ్చా 4 పిండాలా. ఆ గుండి తోడి పిండాలా లేక అట్లా నేల మీదనా? నేల మీద. అవును నేల మీద కొంచెం మన్ను, అంటే మనం ఇంటి కడపలో ముగ్గు పెడతాం కదా వీధిలో, సరే ఆ ముగ్గు పెట్టే జాగా నుంచి 3 అడుగులు ముందు, సరేనా? నేల మీద కొంచెం నీళ్లు చల్లేసి దానిపైన నిమ్మపండు. నైట్ అందరూ ఊర్లో మనుషులంతా పోతా ఉంటారు కదా, వస్తా ఉంటారు కదా, అదంతా డౌన్ అయినాక ఇక్కడ మేము ఉండేది తోటలో, ఇక్కడ ఎవరు నడిచలేదు. అయితే మంచిదిలే, ఒక 7 గంటల పైన చెయ్యండి, ఓకేనా? సరేనా? విలేజ్ లిమిట్ అయితే మీరు రాత్రి ఒక 7 గంటల పైన, దాని తర్వాత మీరు ఇంటి కడప దాటకూడదు. అవును, మీరు ఎంత లేటుగా చేస్తేనో తెలియదు. మీరు ఇది చేసిన తర్వాత మీరు ఇంట్లోగా పోయినాక మళ్ళీ ఇంటి కడప తెరియకూడదు. మరుసటి రోజు తెల్లవారితే ఇంటి కడప వాకిలి తెరియల్లా. అవునా? బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. ఇంకేమైనా నువ్వు ఏం భయపడాల్సిన ఇదేమి వాళ్ళు ఏమైనా చేస్తారా పెడతారా అనేది నువ్వు అడిగాల్సిన అవసరమే లేదు. నువ్వు అడిగక ముందే అంత సమాచారం చెప్పాయా, సరేనా? నీ భార్య అమ్మరప్ప, ఆ బిడ్డ ఏం చెప్తే అది అట్లే జరుగుతుంది. గౌనం పెట్టుకో, గుర్తులో పెట్టుకో, సరేనా? రైట్. ఇంకా మీరు లైన్ కట్ చేసుకోవచ్చు. పెద్ద శిల్ప లైన్ లో ఉండమ్మా. పెట్టమ్మా. సంతోషంపా. ఏమ్మా శిల్ప, మీ అమ్మ పక్క లైన్ కట్ అయిపోయిందా? ఈ పక్క లైన్ కట్ అయిందా? ఓకే. ఇంతవరకు నువ్వు దగ్గర 3 సంవత్సరాలు నాతో లైన్ లో ఉండవు, అవునా కదా? 3 సంవత్సరాల పైన అవుతా ఉంది. 3 సంవత్సరాల పైన అవుతా ఉంది. 4 సంవత్సరాలు అయిపోయాయి కదా? 4 సంవత్సరాలు దగ్గరకు 4 సంవత్సరాలు అవుతా ఉంది అనుకుంటా. ఏమ్మా? హలో.